నా లైఫ్‌లో నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఏంటి తెలుసా? వర్కింగ్ వైఫ్ నుంచి హౌస్ వైఫ్‌గా మారడం. ఎందుకు ఇది బెస్ట్ డెసిషన్ అంటున్నానంటే, ఇండియాలో జెన్‌పాక్ట్, యాక్సెంచర్, టీసీఎస్ లాంటి మల్టీనేషనల్ కంపెనీస్‌లో 6-7 ఇయర్స్ వర్క్ చేసి అండ్ వర్క్ వీసా పైన యూకేకి మూవ్ అయ్యి, ఎంతో బిజీగా లైఫ్ సాగిపోతున్న టైంలో మా లైఫ్‌లోకొచ్చిన బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు మా పాప. పాప పుట్టిన తర్వాతే, పేరెంట్స్ అయిన తర్వాతే మాకు డిఫరెంట్ యాస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అనేది అర్థమైంది. యాస్ ఎ మదర్ ఎక్కువసేపు పాపతో ఉండడం వల్ల ఏమో, లేకపోతే అందరూ అంటున్నట్టు ఆ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఫేజ్ ఏదైతే ఉందో, నన్ను చాలా చేంజ్ చేసింది. చాలా ఆలోచనలు వచ్చేవి. ఆ టైంలో ఎంత నేను ఫ్యామిలీతో, పాపతో ఎంగేజ్డ్‌గా ఉన్నా కూడా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ నన్నెప్పుడూ లోపల నుంచి చంపేస్తూ ఉండేది. సో, నాకనిపించింది మేబీ నేను నా వర్క్‌ని మిస్ అవుతున్నానేమో. ఐ షుడ్ స్టార్ట్ మై వర్క్ బ్యాక్ అనే ఆలోచన స్ట్రాంగ్‌గా పాతుకుపోయింది. సో, నేనెప్పుడైతే వర్క్‌ని స్టార్ట్ చేశానో, ఇనీషియల్ 1-2 డేస్‌లోనే నేను రియలైజ్ అయిపోయాను. నా పాపకి మేము టైం ఇవ్వలేకపోతున్నాం. యాస్ ఎ ఫాదర్, యాస్ ఎ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ తనకి వర్క్ చేయడం తప్పదు. మరెవరు కాంప్రమైజ్ అవ్వాలి? ఇట్స్ మీ హూ హావ్ టు కాంప్రమైజ్. ఎందుకలా అంటున్నానంటే, ఈ టైంలో పిల్లలకి తల్లి అవసరం ఎక్కువగా ఉంటుంది తండ్రి కన్నా. సో, ఈ టైంలో నేను కాంప్రమైజ్ అయ్యి తనకి నా టైంనిస్తే, రేపు తను స్కూల్‌కెళ్ళే టైంలో నేను మళ్ళీ నా వర్క్‌ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది నేను అర్థం చేసుకోవడానికి నాకొక 2, 3 రోజులు పట్టింది వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత. వన్స్ నాకిది అర్థమైన తర్వాత ఇప్పుడు నేను నా టైంని నిజంగా ఎంజాయ్ చేస్తున్నాను నా పాపతో. తన చిన్న చిన్ని మాటలు, తన చిన్న చిన్న అడుగులు ఇవన్నీ కూడా నాకిప్పుడు చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. ఈ డెసిషన్‌ని నాకు సపోర్ట్ చేసే నా హస్బెండ్‌కి, యూకే వచ్చిన తర్వాత తన ఫ్రెండ్స్‌తో ఉండే ఛాన్స్ ఉన్నా కూడా నాతోనే ఉంటున్న నా బ్రదర్‌కి నేనెప్పుడూ థాంక్‌ఫుల్‌గా ఉంటాను. అండ్ ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ లైక్ యూకే వచ్చే స్టూడెంట్స్ లేకపోతే అబ్రాడ్ వచ్చే స్టూడెంట్స్ చేసే పెద్ద తప్పులు అండ్ యూకేలో బంగారం కొన్నప్పుడు మాకు జరిగిన మోసం. ఈ వీడియోస్ మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.